వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో రేపు ఎన్నికల పోలింగ్ సర్వం సిద్ధం చేస్తున్న అధికారులు. తుది దశకు చేరుకున్న ఎన్నికల ఏర్పాట్లు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద రద్దీ. విజయవాడ బస్టాండ్లో ప్రయాణికుల కష్టాలు. ఆర్టీసీ తీరుపై ఫైర్. గచ్చిబౌలి స్టేడియంలో రేవంత్ సందడి. విద్యార్థులతో కలిసి ఫుట్బాల్ ఆడిన సీఎం. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో విధ్వంసం. భద్రతా దళాలను తరిమికొట్టిన ఆందోళనకారులు. తెలంగాణలో రేపు పోలింగ్కు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్సభ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 17 పార్లమెంటు స్థానాలకు బరిలో 525 మంది అభ్యర్థులు నిలిచారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ స్థానాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. పోలింగ్ పెంచేందుకు రేపు రాష్ట్ర వ్యాప్తంగా సెలవు ప్రకటించింది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 35,808 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అత్యధికంగా మల్కాజ్గిరిలో 3,226 పోలింగ్ కేంద్రాలు, 1,09,941 బ్యాలెట్ యూనిట్లు, 44,906 కంట్రోల్ యూనిట్లు ఏర్పాటు చేశారు. తెలంగాణలో రేపటి ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్లోని పోలింగ్ ఏర్పాట్లను సీఈఓ వికాస్ రాజ్ పరిశీలించారు. యాకుత్పురా డిఆర్సీ కేంద్రంలో ఎన్నికల సామాగ్రి పంపిణీని పరిశీలించారు. పోలింగ్ సిబ్బంది ఇబ్బందులను గురించి అడిగి తెలుసుకున్నారు సీఈఓ వికాస్ రాజ్. వచ్చేస్తే
చేస్తున్నారు. ఆల్మోస్ట్ పోలింగ్ స్టాఫ్ అందరూ వచ్చేసారు. ఆల్ బస్సెస్ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. ఈవీఎంస్ అంతా మటీరియల్ కూడా తీసుకున్నారు, అందరూ చెక్ చేస్తున్నారు, రెడీ అయిపోయి బయలుదేరతారు. దట్ ఈజ్ ఇట్. బేసికలీ కొద్దిగా ఈరోజైతే బాగానే కనపడతా ఉంది. ఏమైనా రేపు రిటర్న్ టైంకి మళ్ళీ రెయిన్స్కి ఏమైనా ప్రాబ్లం వస్తుందా అని చూస్తున్నాం. ఇప్పుడు వరకు అయితే దేర్ ఇస్ నో సచ్ ప్రెడిక్షన్. బట్ ఎనీవే వీఆర్ సీయింగ్ టు ఇట్ దట్ ఏమైనా అట్లాంటి ప్రెడిక్షన్ ఉంటే దానికి కూడా అరేంజ్మెంట్స్ రెడీ చేస్తాం. ఇప్పుడు మొత్తం స్టేట్లో అన్ని చోట్ల ఇట్లాగే టీమ్స్ వచ్చేసినాయి, మటీరియల్ తీసుకొని స్క్రూట్నీ చేస్తున్నారు. రేపు ఇంతకుముందు నేను చెప్పినట్టు మార్నింగ్ 5:30కి పోలింగ్ ఏజెంట్స్ వచ్చేస్తే 2 తెలుగు రాష్ట్రాలతో సహా 10 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి పోలింగ్ సామాగ్రి, ఈవీఎం, వీవీప్యాడ్లు ఇవాళ సాయంత్రంలోగా పోలింగ్ కేంద్రాలకు తరలిస్తామని ఏఆర్ఓ లక్ష్మీనారాయణ అన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, విధుల్లో ఏమైనా ఇబ్బందులు ఎదురైనా, ఈవీఎంలు మొరాయించినా ఎవరిని సంప్రదించాలనే అంశాల గురించి ముషీరాబాద్ నియోజకవర్గ అడిషనల్ రిటర్నింగ్ ఆఫీసర్ లక్ష్మీనారాయణతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ పరిధిలోని ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న పోలింగ్ కేంద్రాలకు డిఆర్సీ సెంటర్ ద్వారా ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లకు అలాగే సామాగ్రి కూడా ఇక్కడి నుంచే సరఫరా అవుతుంది. పూర్తి స్థాయిలో దానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునేందుకు మనతో పాటు ఏఆర్ఓ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. సార్, ఎట్లా ఉంటుంది ఇక్కడికి ఎన్నికల్లో విధులు నిర్వహించేటటువంటి అధికారులు, సిబ్బంది ఎవరైతే ఉంటారో వారికి ఇక్కడికి చేరుకున్నప్పటి నుంచి వెళ్ళిపోయేంత వరకు, రేపు ఉదయం మాక్ పోలింగ్ నిర్వహించేంత వరకు ఏ విధమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఎలా ఉంటుంది సార్? ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 274 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ప్రతి పోలింగ్ స్టేషన్కి కూడా ఒక ప్రిసైడింగ్ ఆఫీసరు, ఒక అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, 2 అదర్ పీఓస్ను నియమించడం జరిగింది. మరి ఇక్కడ 25 సెక్టార్లుగా ఏర్పాటు చేసినాం. ఒక్కొక్క సెక్టార్లో మినిమంగా 10, మ్యాక్సిమంగా 12 ఉన్నాయి. మరి ఇక్కడ కూడా కౌంటర్లో కూడా సిబ్బందికి ప్రతి సెక్టర్కు ఒక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కౌంటర్లో 10 నుంచి 12 పిఎస్లు ఉన్నాయి. ఒక్కొక్క పిఎస్లో 4 ఉంటారు కాబట్టి ఒక్కొక్క పిఎస్కు ఒక్కొక్క టేబుల్ ఏర్పాటు చేసి 4 కూర్చొని మెటీరియల్ వెరిఫై చేసేటట్టుగా ఏర్పాటు చేసినాం. ఎవరి ఏ పిఎస్కి ఆ పిఎస్ చూసుకునేటట్టుగా మంచి లేబుల్స్ వేసి వాటిని క్లియర్గా విజిబుల్ ఉండేటట్టుగా చేసినాం. ప్రతి బస్సుకు కూడా రూట్ ఆఫీసర్ ఉన్నారు. రూట్ ఆఫీసరు ప్లస్ అక్కడ ఉన్నటువంటి సెక్టరల్ ఆఫీసరు, అందులోనే మైక్రో అబ్జర్వర్ కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోవడం జరుగుతుంది. 66 లొకేషన్స్లో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నట్టు గుర్తించడం జరిగింది. మొత్తం 147 పిఎస్లు అవి. వాటి దగ్గర కూడా ప్రతి దగ్గర సెక్టరల్ ఆఫీసర్, క్రిటికల్ పోలింగ్ స్టేషన్తో సెక్టరల్ ఆఫీసర్తో పాటు మైక్రో అబ్జర్వర్ కూడా అక్కడ ఉండడం జరుగుతుంది. ప్రతి పోలింగ్ బూత్లో ఈ సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఈవీఎంలు తరలించే సమయంలో కావచ్చు, వీవీప్యాడ్లు తరలించే సమయంలో కొన్ని పోలింగ్ స్టేషన్లో ఈవీఎంలు మొరాయిస్తున్నాయనేటటువంటి కూడా మనం గతంలో చూసాము. అయితే ఇక్కడ చెక్ చేసుకోవడము, ప్రతి పార్టీకి సంబంధించిన సింబల్ కావచ్చు, ఇండిపెండెంట్కి సంబంధించిన సింబల్స్ ఇక్కడ చెక్ చేసుకున్న అనంతరమే తరలిస్తారా, ఎట్లా ఉంటుంది సార్? మొత్తం కమిషనింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా చేయడం జరిగింది. ఎందుకంటే ఏ సెక్టార్ ఆఫీసరు ఆ సెక్టార్కి సంబంధించిన 10 పిఎస్లు లేదా 12 పిఎస్లు పర్ఫెక్ట్గా ఈవీఎంస్ను కమిషనింగ్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఏమి కనెక్షన్స్ కానీ తర్వాత ఇవన్నీ కూడా లేకుండా చేసినాం. డిఫెక్టివ్ ఉన్నాయన్నీ కూడా రిజర్వ్లో పెట్టేసుకున్నాము. రిజర్వ్లో ఉన్నాయి కూడా మళ్ళీ ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది అనిపిస్తే ప్రతి సెక్టార్ ఆఫీసర్కి 2 ఈవీఎం సెట్స్ వాళ్ళతో పాటు క్యారీ చేయడం అనేది జరుగుతుంది. ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఏర్పడితే అక్కడ వీటిని రీప్లేస్ చేసేటటువంటి అవకాశాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇవాళ ఇక్కడి నుంచి తరలించిన ఈవీఎంలు, వీవీప్యాడ్లు, ఇతర సామాగ్రి కూడా పోలింగ్ సిబ్బంది కూడా అక్కడనే బస చేయాల్సి ఉంటుందా, ఎట్లా ఉంటుంది సార్? ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత పోలింగ్ పార్టీ విత్ మెటీరియల్ అంతా కూడా ఆయా పోలింగ్ స్టేషన్లో అక్కడే వాళ్ళు బస చేయాల్సి ఉంటుంది. దానికి బస చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా అన్నీ కూడా చేసి పెట్టినాం. అక్కడ పోలింగ్ సిబ్బందికి వాటర్ కానీ తర్వాత జిహెచ్ఎంసీ ఈఈ గారు, మా సర్కిల్ ఈఈ గారు మొత్తం అక్కడ ఓటర్స్కి కూడా డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. తర్వాత అన్ని పోలింగ్ స్టేషన్లో షేడ్స్ కూడా వేయడం జరిగింది. అంటే క్యూ లైన్ మెయింటైన్ చేయడం కోసం వారికి కూడా షామియానాలు ఏర్పాటు చేయడం జరిగింది.
రేపు ఉదయం పోలింగ్కి కొద్దిసేపటి ముందు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. అది ఎట్లా ఉంటుంది సార్? ఆ ఏజెంట్ల ముందే ఈ యొక్క మాక్ పోలింగ్ నిర్వహించడం జరుగుతుంది. అయితే ఎన్నింటికి ఇది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది, ఎట్లా ఉంటుంది? మాక్ పోల్ అనేది 5:30కి స్టార్ట్ చేయాలి. 5:30 వరకు మినిమంగా ఇద్దరు ఏజెంట్లు వస్తే మనము స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ 5:30కి ఏజెంట్ రాకుంటే 15 మినిట్స్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. 15 మినిట్స్ వెయిట్ చేసినప్పటికీ ఎవరు రాకుంటే ప్రిసైడింగ్ ఆఫీసరే దాని మీద సంతకం చేస్తూ ఆయన ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీలోనే ఇవి ఎవరు రాలేదన్న విషయాన్ని నోట్ చేస్తూ మాక్ పోలింగ్ను స్టార్ట్ చేయడం జరుగుతుంది. 5:45కు మాక్ పోల్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత 7 గంటలకు యాక్చువల్ పోలు స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా ఈ ఎన్నికలకు ముందుగానే మీకు కొన్ని శిక్షణ తరగతులు సిబ్బందికి కూడా నిర్వహించారు. అందులో ప్రధానంగా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి సార్ ఫైనల్గా? అంటే నిజంగా కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ గారు చాలా మోస్ట్ కేర్ఫుల్గా అన్ని కేర్స్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్లకు 3 సార్లు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి మిషన్ను ఎట్లా ఆపరేట్ చేయాలి, రెక్టిఫై ఎట్లా చేసుకోవాలి అనేది పూర్తి స్థాయిలో ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి మెటీరియల్తో పాటు కమిషనర్ గారు కూడా 2 బుక్లెట్స్ను విడిగా ఇవ్వడం జరిగింది. ఆ 2 బుక్లెట్స్ మొత్తం పర్ఫెక్ట్గా చదువుకొని నింపుకొని వచ్చేస్తే ఈజీగా ఇక్కడ రిసీవ్ చేసుకునేటట్టుగా అన్ని స్టాట్యుటరీ మెటీరియల్ ఈజీగా సార్ట్అవుట్ చేసేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. 7 గంటల కంటే బిఫోర్గానే, గంట ముందుగానే ఈ యొక్క మాక్ పోలింగ్ నిర్వహించిన అనంతరం ఏవైనా సమస్యలు తలెత్తే అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఇంటిమేట్ చేస్తాము. వారు వెంటనే వచ్చి వాటిని రీప్లేస్ చేయడం లేదంటే వాటిని రిపేర్ చేయడం అని కూడా జరుగుతుంది. ఏ ఒక్క చోట కూడా అవకతవకలు జరగడానికి వీలు లేకుండా పూర్తి ఏర్పాట్లు చేశామంటూ కూడా ఆయన చెప్పడం అనేది జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ చందు గోపితో రాజు, స్వతంత్ర టీవీ, హైదరాబాద్. దేశవ్యాప్తంగా సోమవారం 4వ విడత పోలింగ్ జరిగే 96 లోక్సభ నియోజకవర్గాల్లో సికింద్రాబాద్ ఒకటి. సికింద్రాబాద్ ఎంపీ స్థానంలో అభ్యర్థులు అత్యధికంగా పోటీలో ఉన్నారు. ఈ నియోజకవర్గం ప్రజల తీర్పు దేశ ప్రజల తీర్పును ప్రతిబింబిస్తుందని అంటారు. నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలకు ఎలక్షన్ సామాగ్రి తరలింపు, సిబ్బంది విధుల నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు ఎలా ఉండనుంది? వీటిపై మరింత సమాచారాన్ని సికింద్రాబాద్ పరిధి దోమలగూడ డిఆర్సీ సెంటర్ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. దేశంలో 18వ పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఎన్నికలు చివరి దశకు చేరుకుంటున్నాయి. అందులో భాగంగానే 7 దశల్లో ఈ పోలింగ్ జరుగుతుండగా 4వ దశలో 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా పోలింగ్ జరగనుంది. అయితే 4వ విడతలో భాగంగా 96 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. దానిలో భాగంగానే ఎన్నికలు రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ యొక్క పోలింగ్ కొనసాగనుంది. ఆ పోలింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు, అలాగే ఆ పోలింగ్ స్టేషన్లో అవసరం పడేటటువంటి సామాగ్రిని కూడా డిఆర్సీ సెంటర్ల వద్ద ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి సిబ్బంది కలెక్ట్ చేసుకొని ఆ పోలింగ్ కేంద్రాలకు తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో ఇక్కడికి పోలింగ్ సిబ్బంది ఎవరైతే ఉంటారో, ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి సిబ్బంది ఇక్కడికి చేరుకున్న వెంటనే వారు ఏ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అనంతరం కూడా వారు ఆ పోలింగ్ స్టేషన్లోకి కావలసినటువంటి సామాగ్రిని కూడా ఈవీఎంలు, వీవీ ప్యాడ్లు మొదలుకొని పెన్సిల్, రబ్బర్ల వరకు కూడా ఈ యొక్క సామాగ్రిని ఈ డిఆర్సీ సెంటర్లో వారికి అప్పగిస్తారు. వీరితో ఈ వీవీ ప్యాడ్లు, ఈవీఎంలతో పాటుగా అన్ని రకాల సామాగ్రిని అందజేసిన అనంతరం వీరితో పాటుగానే పోలింగ్ స్టేషన్కి భద్రతా సిబ్బందిని కూడా వీరికి తోడుగా పంపిస్తారు. అయితే ఓవరాల్గా ఇక్కడికి చేరుకున్నట్టు ప్రస్తుతం మనము సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ముషీరాబాద్లో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలకు ఇక్కడి నుంచే ఈ డిఆర్సీ సెంటర్ నుంచి సామాగ్రి తరలిస్తారు. ఈవీఎంలు, వీవీప్యాడ్లతో పాటుగానే వేలుకు ఓటు వేసిన అనంతరం వేలుకు అంటించే ఇంక్ ఏదైతే ఉంటుందో వాటి వరకు కూడా ప్రతి ఒక్కటి ఎన్నికల విధుల్లో పాల్గొనేటటువంటి సిబ్బందికి అందజేస్తారు. మరో విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే దేశవ్యాప్తంగా 96 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఈ 4వ విడతలో పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో అత్యధికంగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 42 మంది ఈ యొక్క అభ్యర్థులు పోటీ పడతా ఉన్నారు. సికింద్రాబాద్లో అత్యధికంగా ఈ 4వ విడతలో పోటీ పడుతున్నటువంటి అభ్యర్థులు అయితే ఉన్నారు. మరోవైపు అత్యల్పంగా ఒడిశాలోని నవరంగ్పూర్ నియోజకవర్గానికి సంబంధించిన నియోజకవర్గంలో అత్యల్పంగా అభ్యర్థులు పోటీ పడతా ఉన్నారు.
ఓవరాల్గా ఒక సికింద్రాబాద్కు ఒక ప్రత్యేకత ఉంది. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏ పార్టీ జెండా ఎగురితే అది కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అనేటటువంటి సాంప్రదాయం కూడా కొనసాగుతూ ఉంది. అయితే పోలింగ్ ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్నటువంటి అభ్యర్థులు తమ అదృష్టాన్ని కూడా పరిష్కరించుకునేటటువంటి అవకాశం అయితే ఉంది. పూర్తి స్థాయిలో వారు పోటీ పడుతున్నటువంటి అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గం ఏదైతే ఉందో ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇప్పటికే సికింద్రాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు వీటితో పాటుగానే కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ఆ కంటోన్మెంట్ నియోజకవర్గానికి కూడా ఈ యొక్క డిఆర్సీ సెంటర్ల నుంచి ఎన్నికల సామాగ్రి ఇవాళ తరలిస్తారు. వీరితో పాటుగానే భద్రతా సిబ్బంది ఉంటుంది. దీంతో పాటుగానే ఏపీలో కూడా ఇవాళనే పోలింగ్ కేంద్రాలకు ఈ యొక్క ఎన్నికల సామాగ్రిని కూడా తరలించడం జరుగుతుంది. ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో 42 స్థానాలకు ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికలకు కూడా పోలింగ్ జరగనుంది. ఓవరాల్గా ఇది ఈ డిఆర్సీ సెంటర్ వద్ద పూర్తి స్థాయిలో ఇక్కడ సామాగ్రితో పాటుగానే చేరుకున్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉంటారో వారికి కావాల్సినటువంటి అన్ని రకాల పోలింగ్ కేంద్రాల్లో ఉపయోగించే ప్రతి ఒక్క పెన్ను, పెన్సిల్, రబ్బర్ నుంచి కూడా అన్ని సామాగ్రి కూడా వారికి అందజేస్తారు. పూర్తి స్థాయిలో వీరు ఇక్కడ చెక్ చేసుకున్న అనంతరం ఈవీఎంలు, వీవీప్యాడ్లు కూడా సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అనేటటువంటి విషయాన్ని కూడా క్రాస్ చెక్ చేసుకున్న అనంతరం మాత్రమే ఇక్కడి నుంచి వారికి కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రానికి వెళ్తారు. అక్కడ ఇవాళ ఈ యొక్క ఈవీఎంలు, వీవీప్యాడ్లకు భద్రతగా ఉంటూ రేపు ఉదయం 7 గంటలకు ఈ యొక్క పోలింగ్ని కూడా ప్రారంభిస్తారు. పోలింగ్కి ప్రారంభించే కంటే ముందుగానే మాక్ పోలింగ్ కూడా నిర్వహిస్తారు. వివిధ పార్టీల నాయకులు కావచ్చు, పోలింగ్ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో పార్టీ అభ్యర్థులకు సంబంధించినటువంటి పోలింగ్ ఏజెంట్లు వారి ముందే పోలింగ్కి 5-10 నిమిషాల ముందు ఈ యొక్క మాక్ పోలింగ్ కూడా నిర్వహించడం అనేది జరుగుతుంది. ఓవరాల్గా ఇది ఈ యొక్క డిఆర్సీ సెంటర్కు వద్దకు చేరుకున్నటువంటి ఎన్నికల్లో విధులు నిర్వహించే అధికారులు ఎవరైతే ఉంటారో వారికి కావలసినటువంటి సామాగ్రి అందించడంతో పాటు వారితో పాటుగానే భద్రతా సిబ్బందిని కూడా ఇక్కడి నుంచి నేరుగా పోలింగ్ కేంద్రాలకు కూడా ఈ డిఆర్సీ సెంటర్ నుంచి అక్కడికి తరలించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఓవరాల్గా ఎన్నికలకు ఒక రోజు ముందు జరిగేటటువంటి ప్రక్రియ. కెమెరా పర్సన్ చందుగోపితో రాజు, స్వతంత్ర టీవీ, హైదరాబాద్. తెలంగాణలో ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీజీపీ రవిగుప్తా తెలిపారు. ప్రజలందరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలకు జరగకుండా ఏర్పాటు చేశామన్నారు. 89 ఇంటర్ స్టేట్ బోర్డర్ చెక్పోస్టులు, 173 అంతర్జిల్లా చెక్పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. 73,414 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. 186 కోట్ల విలువ చేసే మద్యం, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామంటున్న డీజీపీ రవిగుప్తాతో మా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 144 సెక్షన్ అమల్లో ఉంది. అయితే రేపు బందోబస్తు సంబంధించి తెలంగాణ డీజీపీ రవిగుప్తా గారు మనతో పాటు ఉన్నారు. సార్, రేపు సంబంధించి బందోబస్తు ఏ విధంగా ఉంది? సమస్యాత్మకమైన ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి? For bandobast tomorrow, more than 1 lakh security personnel have been deployed. ఇది స్టేట్ పోలీస్, స్టేట్ ఆర్మ్ పోలీస్, తర్వాత నేబరింగ్ స్టేట్స్ నుంచి కూడా చాలా మంది వచ్చారు. తమిళనాడు నుంచి 3 కంపెనీస్ వచ్చినాయి. ఛత్తీస్గఢ్, కర్ణాటక, తమిళనాడు నుంచి హోంగార్డ్స్ కూడా వచ్చినాయి. సో అందరి కలిపి అబౌట్ 1 lakh plus security personnel will be deployed. This includes 164 companies of paramilitary forces కూడా. And we have about 350 Naxal affected polling locations and also about 3,000 sensitive and critical locations. So local situation స్టడీ చేసి ఎంత బందోబస్తు కావాలో అదే ప్రకారం ఏర్పాటు చేశాము. ముఖ్యంగా చూస్తే మావోయిస్టుకు సంబంధించిన ప్రభావిత ప్రాంతాలు 13 నియోజకవర్గాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే అక్కడ బందోబస్తు సంబంధించి సీసీ కెమెరాలు కావచ్చు, మీ పోలీస్ ఫోర్స్ కావచ్చు, అంతేకాకుండా పోలింగ్ సమయం ఎంత వరకు ఉంది, అయితే ఓటర్ సంబంధించిన వారికి ఏం చెప్తున్నారు? See, normally, the extremist affected areas are in 3 districts, Kottagudem, Mulugu and Bhupalpalli. So, అన్ని లొకేషన్స్ లో పారామిలిటరీ ఫోర్సెస్, సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ that is CRPF పెట్టాము, లోకల్ పోలీస్ కూడా పెట్టాము. ఏరియా డామినేషన్ ఎక్సర్సైజెస్ కూడా జరుగుతుంది. తర్వాత కోమింగ్ ఆపరేషన్స్ కూడా అవి ఉంది.
So we will ensure that no incident takes place and sufficient steps have been taken. అంటే ఒక పోలింగ్ సంబంధించి సమయం ఎంతవరకు ఉంటుంది, దాని తర్వాత ఎలా ఇక స్ట్రాంగ్ రూమ్స్ తరలించే సమయంలో ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేస్తారు? See, polling will be over by 4 p.m. After 4 p.m., the EVMs will be brought to the strong rooms, mostly on foot or by vehicle. So all precautions have been taken. Road opening parties are in operation to ensure that the roads are safe, and all steps will be taken for safe transportation of EVMs. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మద్యం కావచ్చు సంబంధించిన ఒక డబ్బు ఎంతవరకు సీజ్ చేశారు, దానికి సంబంధించి? A total of 9,123 cases, that is FIRs, have been booked till date. The total value of cash, liquor, narcotics and freebies, it's about 190 crores, and it's still going on. And we have about 8,231 cases under Excise Act, which is liquor-based cases, 324 cases against under narcotics, 505 under specific sections of IPC, and about 63 cases under RP Act. Anni kalpi 9,123 FIRs as on date. This is from 16th of March, after Model Code of Conduct came into force. అంటే ఓవరాల్ గా చూస్తే సెన్సిటివ్ సంబంధించిన ఇటు తెలంగాణ కావచ్చు, ఇటు హైదరాబాద్ కావచ్చు, సెన్సిటివ్ ఒక పోలింగ్ సంబంధించి అక్కడ ఎలాంటి సంబంధించి ఏర్పాటు చేశారు? See, all sensitive locations, paramilitary forces are deployed, and together with local forces, so sufficient care has been taken. మొత్తానికి చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా ఒక బందోబస్తు కూడా ఏర్పాటు చేశామని తెలంగాణ రాష్ట్ర డీజీపీ రవిగుప్తా గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మాత్రము సాయంత్రం 4 గంటల వరకే ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. దాని తర్వాత ఈ యొక్క ఏవిఎం మిషన్లు మాత్రం పూర్తిగా పోలీస్ బందోబస్తుతో స్ట్రాంగ్ రూమ్ కూడా తరలిస్తామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓటీ స్టూడియో. రేపు ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగనుంది. అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ పూర్తి కానుంది. ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 12,438 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 34,651 పోలింగ్ స్టేషన్లలో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల్లో మొత్తం 1,06,145 మంది సిబ్బంది పాల్గొంటారు. ప్రకాశం జిల్లాలో అధికారులు ఎన్నికల ఏర్పాట్లను ఆగమేఘాల మీద పూర్తి చేశారు. జిల్లాలో 14 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. వాటిలో ఒంగోలు కూడా ఉంది. దీంతో ఒంగోలు నియోజకవర్గంలో కేంద్ర బలగాలను మోహరించారు. పోలీసులు నిర్వర్తించవలసిన విధులపై ఎస్పీ సుమిత్ దిశానిర్దేశనం చేశారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు కావలసిన పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. నిబంధనలు అతిక్రమించినా, ఓటర్లను ప్రలోభపెట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సుమిత్ హెచ్చరించారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. జిల్లా వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 42 మంది అభ్యర్థులు బరిలో ఉండగా మొత్తం 18,24,466 ఓటర్లు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 1900 పోలింగ్ స్టేషన్లు ఉండగా 247 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు అధికారులు. 12,710 మందికి పోస్టల్ బ్యాలెట్ అందించగా 9,544 మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటి నుండి
1155 మంది బైండ్ ఓవర్ చేశారు పోలీసులు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద 5 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. అలాగే భూపాలపల్లి నియోజకవర్గంలో రేపు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరగనుంది. మిగతా 6 నియోజకవర్గాల్లో స్టేషన్ గణపూర్, పాలకుర్తి, వర్ధనపేట, పరకాల, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు అధికారులు. మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 15,32,366 మంది ఓటర్లు ఉన్నారు. మహబూబాబాద్లోని 335 అతి సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలు, 839 గుర్తించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి ఇప్పటికే తెరపడింది. నిబంధనల మేరకు నిన్నటి నుంచి రాజకీయ నాయకులు మైకులు మోగబోయినా ప్రలోభాలు మాత్రం ఓ రేంజ్లో సాగుతున్నాయి. ఎన్నికల తాయిలాలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మద్యం, నగదును జోరుగా పంపిణీ చేస్తున్నారు. ఎలక్షన్ కాక పెరిగిపోవడంతో అంతే స్థాయిలో నోట్ల కట్టలు కూడా తెగుతున్నాయి. డబ్బులు పంచుతూ ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నంలో పార్టీలు తలమునకలయ్యాయి. ఇక ఖమ్మంలో భారీగా నగదు పట్టుబడింది. పోలీసులు ఎన్నికల విధుల్లో భాగంగా ఖమ్మం జిల్లా దేవునితండా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ ఇన్నోవా కారు వేగంగా తప్పించుకునేందుకు ప్రయత్నించింది. పోలీసులు 10 కిలోమీటర్లు చేజింగ్ చేస్తున్న క్రమంలో ఆ కారు పల్టీ కొట్టింది. అందులో ₹1,50,00,000 బయటపడ్డాయి. మెదక్ నియోజకవర్గం పరిధిలోని సంగారెడ్డి, రామచంద్రాపురంలో కొందరు వ్యక్తులు స్థానికులకు డబ్బులు పంచుతూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. చేతిలో ఓటర్ల జాబితా పట్టుకుని తిరుగుతున్న వారి జేబుల్లో నోట్ల కట్టలు పెట్టుకుని ఓటర్లను డబ్బులకు పంచే ప్రయత్నం చేస్తుండగా కొందరు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. దొరికిన వారు బీఆర్ఎస్కు చెందిన వారేనని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇవి ఈ బ్రిటన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.